V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ 32వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడు పి రాజారెడ్డి వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ, ఫ్రూట్స్, ఇతర కార్యక్రమాలు స్వయంగా రాజారెడ్డి చేశారు. ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చేసి కేక్ కటింగ్ చేశారు. అన్నా అవునా అన్న పోవద్దు, అది పోవద్దు. పోనీ దగ్గరికి వెళ్ళా. పోనీ అధ్యక్షులు రెడ్డి గారు, అధ్యక్షులు 32వ వార్డు వారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తిరుపతి అప్పని గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మా చెల్లెమ్మ వాసుపల్లి బంగారం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పంతాల కృష్ణవేణి గారు, సింగిరాణి గారు నియోజకవర్గం ఎట్లేస్తా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గారు, అలాగే మన మాడుగుల వారు గోవింద్ సార్, వెంకట్ గారు, భవానీ, లక్ష్మి, జ్యోతి, పార్వతి మ్యామ్, పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఓకే, అంతేనా? పుట్టి పెరిగిన వాళ్ళు మంచి వాళ్ళేనా? దాంట్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఒకడు వస్తాడు. మత్స్యకారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు మీరందరూ కూడా. 3సారి దురదృష్టం అంటేనే మనం ఏం చెప్పలేము. కానీ మీ దేవుళ్ళు అంటే ఎప్పుడు ఎమ్మెల్యేనే. మనిషికి ఆశ ఉండే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అదే కదమ్మా. మనం అనుకుంటాం ఏంటంటే మన పిల్లలు బాగుంటే బాగుంటాం అని ఈ నీలమ్మ అమ్మవారికి అందరికీ మొక్కుతాం.
మా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పసుపు బాగుండాలి, ఇదే మనం కోరుకుంటాం. ఇంత ఆస్తి రావాలి, ఇంత బంగారం రావాలని నేను కోరుకోం. అదే మన విశాఖపట్నం ప్రజల్లో ఉండే గొప్పతనం. అందుకే విశాఖపట్నం చాలా శాంతిగా ఉంటది. మిగతా చూడండి, రక్తపాతాలు జరుగుతూ ఉన్నాయి, ఇష్టాసారంగా పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారు ఇళ్ళ మీదకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా తయారైపోయింది. మీకు తెలుసో తెలీదో, మొన్ననే గీతం కాలేజీకి 55 ఎకరాల భూమి ఇచ్చారు కబ్జా. పేదోడు ఒక అంగులు కబ్జా చేస్తే వచ్చి మెటీరియల్ కూడా వస్తున్నారు, అవునా? వచ్చి మెటీరియల్ కూడా వస్తున్నారు. చిన్న బాత్రూమ్ కట్టుకుంటే బాత్రూమ్ మీద కూడా వస్తున్నారు, చిన్న షాపు పెట్టుకుంటే షాపు చీర కూడా వస్తున్నారు. మనం బ్రతకడానికి లేదు, కానీ 55 ఎకరాలు గజం 1,00,000 అక్కడ రుషికొండ దగ్గర, సముద్రం దగ్గర ఎదురుగుంట రోడ్డు తోటి గజం 1,00,000. అలాంటిది 55 ఎకరాలు. ఎవడు బాబు సొమ్మని 5,000 కోట్లు అంటే ఒక్కొక్క ₹1,00,00,000 ఇస్తే ఇక్కడ 5,000 కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తే ఆ భూమి ఈ యొక్క వార్డుని 32వ వార్డుని దత్తత తీసుకొని ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వచ్చు. కానీ ఆ భూమిని ఏమో ఉచితంగా ఇస్తా ఉన్నాడు అన్నమాట. ఎవడబ్బ సొమ్ము ఇది? ఎవడబ్బ సొమ్ము ఇది? విశాఖపట్నం సొత్తు ఇది విశాఖపట్నం సొత్తు. అలాంటిది ఉచితంగా ఇస్తా ఉన్నారన్నమాట. చచ్చిపోతే 6 అడుగులే ఎవరికైనా సరే, అంతే కదా? దానికి 55 ఎకరాలు కావాలా? అడిగి నీ దగ్గర డబ్బు లేదా? అడుక్కొని తింటున్నావా? నేను అడుగుతావు నన్ను భరతని ఎంపీగా చేశాను, నేను నువ్వేం అడుక్కొని తింటున్నావా? నీ దగ్గర డబ్బు లేదా కొనుక్కోడానికి? కాదు, విశాఖపట్నం నీ అడ్డా కాదు. నేను ఎవరే చెప్తాను ఈ భరత్కి, మీ తాతయ్య ఎంఎస్ మూర్తి గారు చనిపోతే 6 అడుగులు గొయ్యి తీయడానికి అతని కాలేజీలోనే స్థలం ఇవ్వలేదు ఈ భరత్ గారు. అతను కట్టించిన కాలేజీ గీతం కాలేజీలోనే 6 అడుగుల స్థలం ఇవ్వలేదు అతను కట్టడానికి. ఆఖరికి మన కాన్వెంట్ జంక్షన్ లో గణేష్ నువ్వు కొంచెం రెడీ చెయ్యి అన్నారు నన్ను. నేను అన్ని రెడీ చేశాను. ఆ తర్వాత ఏమో గీతం కాలేజ్ గోడ తర్వాత మరి కబ్జా చేశారో ఏం చేశారో 6 అడుగులు తగ్గారు. అంటే 6 అడుగులు కూడా పట్టుకెళ్ళలే మనం వెళ్ళినప్పుడు. నీకెందుకు 55 ఎకరాలు? అందుకే వాసుపల్లి గణేష్ కుమార్ ఒక మాట ఇస్తా ఉన్నాడు, భరత్ గుర్తుంచుకో, మా ప్రభుత్వం వస్తుంది, ఇది పేదల భూమి. Every 5 years to spend with utmost care because it belongs to the poor people. Baba Sahib Ambedkar చెప్పారు. There is enough for everyone's need, but not for everyone's need. చాలా ఉంది చాలా మందికి, కానీ మనిషి కక్కుర్తికి మాత్రం లేదంట. అంటే ఇప్పుడు మనిషి కక్కుర్తికి చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు 55 ఎకరాలు. అంతే కదా, అది కక్కుర్తే కదా, ఆ భరత్ గారు కక్కుర్తే కదా ఇది. అందుకే దేవుడు శిక్షిస్తాడు. 55 ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కినంటే ముఖ్యమంత్రి అయినా తీసుకుంటాం. పేదోళ్ళకి 1 సెంటు భూమి ఇస్తాం. 1848 మందికి 30 అడుగులు రోడ్లు వేసి మీరు కట్టుకోండి, అది చేస్తాం. పేదోడు భూమి అది, ఇక్కడ పుట్టేవాడు భూమి అది. 10 అంగుళం కూడా ఇక్కడ పేదోడిది చెందింది, ఆ పేదోడి చేస్తాం. ఇలా గొప్పవాడికి సూట్లు బూట్లు ఉండడానికి అవ్వు. 33 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇళ్ళకి స్థలం ఇచ్చారు. సెంటు 2 సెంట్లు కట్టమంటే కట్టించమంటే ఇంకా చేయితా ఉన్నారు. కాలనీ వెలిసిపోయి దానికి చంద్రబాబు నాయుడికి ఎంత వస్తుంది? అంతే కదా. ఈ రోజు వెనకాల నుంచి ఏది వస్తుందో ఇవ్వకపోతే అంత ఇస్తారా ఎవరైనా? లోకేష్కి ఎంత వస్తుంది? పవన్ కళ్యాణ్కి ఎంత వస్తుంది? ఇవన్నీ ప్రశ్నిస్తే అరెస్ట్. తిరుపతి లడ్డు
సుప్రీంకోర్టు ఏమో కాదనిసింది, సిబిఎస్ఈ ఏమో కాదనిసింది. ఎక్కడ కూడా ఆవు కొవ్వు కానీ జంతువుల కొవ్వు కానీ కలలేదన్నారు. ఎవరైనా సరే అమ్మా ఆ స్వామివారితో పెట్టుకుంటారా? ఆ స్వామివారితో పెట్టుకునేంత ధైర్యం ఎవరికైనా సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసరా? సాధ్యమా? ఎవరైనా సరే ప్రపంచ దేశంలోనే అందరూ కూడా పూజిస్తారు ఆ స్వామివారిని. ఆ ప్రసాదం ఎక్కడికి వెళ్తే పవిత్రత వస్తుంది. అలాంటి పవిత్రమైన ప్లేస్ రావాలని అయోధ్యకు 20 కోట్లు లడ్డూలు పంపించారు. మోడీ గారు గుడి కట్టడం వల్ల కాదు, అయోధ్య 20 కోట్ల లడ్డూలు వెళ్తే ఆ పవిత్రత వచ్చింది అక్కడ. ఆ విష్ణుమూర్తి అవతారమే నాదే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి మరి మనసులోని ఎవరికో ఇచ్చారో అది పంపించారు అక్కడికి. కల్తీ కల్తీ అంటారు. ఏది కల్తీ? నీ మనసు కల్తీ. నువ్వు చూసే కళ్ళు బాగాలేదు, నువ్వు చూసే కళ్ళు బాగాలేదు. 3 తులాలు పెట్టుకోవాలి బంగారం, 3 తులాలు పెట్టుకుంటే కానీ పెళ్లి చేసుకున్నట్టాడు వాళ్ళు అని కొనిచ్చారు 70. అంతే కదమ్మా, అప్పు చేసి మరి కొనిచ్చారు. ఇది ఏమి రాజ్యం అమ్మా? ఇది ఏమి రాజ్యం? దొంగల రాజ్యం కాదు. మొన్న నేను ఈ ఆదినారాయణ గారు చనిపోయారు కదా, స్పోర్ట్స్ మ్యాన్, కాపులు డాక్టర్ రాంకోసకి వెళ్తే నేను అక్కడేమో 10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులు చేశాను. అప్పుడు ఈ లంబిగడికి రాలేదు అక్కడికి. వాక్యాసం ఏంటి తెలియదు. ఆ తాత పనిచేశాను నేను. ఓకే, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అవును లేదు, సంస్కారం కదా. మన సంస్కారం ఏంటి? ఏం చెప్తుంది? చేతులు జోడిస్తాం. చేతులు జోడిస్తాము. చేతులు జోడిస్తావా? ఇలా చేతులు జోడిస్తుంది అంతా అంతే కదా. స్థానికులమే ఇక్కడ గౌరవిస్తాం. ఎంపీ పదవి గౌరవించి చేతులు జోడించాం. ప్రతిదండం ఉండాలా లేదా? ఉండాలా లేదా? అదే కదా సంస్కారం అంటే. సంస్కారహీనులు, సంస్కారహీనులు. అందువల్ల నీకే లాంగ్వేజ్ బాగా వచ్చింది. నమస్కారం. నా పేరు పిన్నెల రాజారెడ్డి, 32వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్ అండి. ఈరోజు మన స్థానిక మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలంటే ముందుండే వ్యక్తి, ఎవరికైనా ఆపదొస్తే ఆదుకునే వ్యక్తి, అలాంటి ఆయన ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి వార్డులో అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మన 32వ వార్డులో పేదలకు సుమారుగా 250 మంది పేదలకు చీరలు, అదే రకంగా వృద్ధులకు చెవికి సంబంధించి ఇయర్ టెస్ట్ చేయడం జరిగిందండి. అదే రకంగా అన్ని వార్డుల్లో ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి గణేష్ కుమార్ గారు వచ్చి కేక్ కటింగ్ చేశారు. అదే రకంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఎన్నో చేస్తారని హామీ ఇచ్చారు. అదే రకంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ వార్డు పుర ప్రజలందరికీ మరియు మా నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు పుట్టినరోజు వేడుకలు 32వ వార్డు ప్రెసిడెంట్ పిన్నెల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూతువారి మనీలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేశారు మా ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు. కేక్ కట్ చేశారు. మా అందరికీ చాలా సంతోషమైన
వాతావరణం ఇక్కడ నెలకొల్పేలా చేసిన గణేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందని రాజారెడ్డి గారు తీసుకున్న చొరవతో కేక్ కటింగ్, చీరల పంపిణీ, ఉచిత వైద్య శిబిరం, పళ్ళు కూడా పంచడం జరిగింది. గణేష్ కుమార్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతోగాలంటూ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మళ్ళీ మేమందరం చూడాలనే దృఢనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఈ జనాలందరితో మమేకమైపోయి మేము గణేష్ కుమార్ గారు మేలు ఆశించి ఆయన ఎమ్మెల్యేగా చూడాలనే కోరికతో ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, వార్డు కార్యకర్తలందరికీ మా గణేష్ కుమార్ తరఫున, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.